మన ముందు వీడియోలో తమిళ ప్రజల గ్రామరక్షక దేవుడైన అయ్యనార్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అయ్యనార్ యొక్క సైన్యాధిపతి అయిన కురుపు స్వామి గురించి తెలుసుకుందాం. ఒకరోజు రాత్రి గ్రామ సరిహద్దుల్లో అయ్యనార్ కాపలా కాస్తూ ఉండగా అకస్మాత్తుగా దుష్టశక్తులన్నీ కలిసి ఆయనపై దాడి చేశాయి. అయ్యనార్ ఎంత ప్రయత్నించినా పూర్తిగా వాటిని ఓడించలేకపోయాడు. అప్పుడు అయ్యనార్ శివుడికి, ఏ రాక్షసుడైనా ఏ దుష్టశక్తి అయినా నన్ను దాటి గ్రామంలోకి రాకుండా నాతో పాటు నడిచే ఒక ఉగ్ర యోధుడిని ఇవు మహాదేవ అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో అగ్నిలోకి దృష్టి పెట్టగా తన కోపాగ్ని ఒక శక్తిగా మారింది. ఆ అగ్నిలోంచి పుట్టిన భీకర దివ్యయోధుడే కురుప్పస్వామి. కురుప్పస్వామి అగ్నిలోంచి బయటకు వచ్చి దుమ్ము ధూళి లేపుతూ అయ్యనార్ ముందు నిలబడి, ప్రభు ఏమి ఆజ్ఞ అని అడిగాడు. ఈ దుష్టశక్తులను అంతం చేసేందుకు నాకు సహాయం చేయమని కోరగా అప్పుడు కురుప్పస్వామి ఒకే అరుపుతో ఆ రాక్షసులందరినీ నేలకేసి కొట్టాడు. దానితో అవన్నీ ఒకేసారి అంతమయ్యాయి. ఆ రోజు నుండి అయ్యనార్ కురుప్పస్వామిని తన సైన్యంలో మొదటి స్థానంలో పెట్టాడు. అందుకే కురుప్పస్వామిని అయ్యనార్ చీఫ్ గార్డియన్ అని అంటారు. ఆ రోజు నుండి అయ్యనార్ గ్రామ సరిహద్దులను, పంట పొలాలను మరియు రోజు ధర్మ పరిపాలనను తన బాధ్యతగా చేసుకున్నాడు. కురుప్పస్వామి రాత్రిపూట గస్తీ మరియు దుష్టశక్తులపై యుద్ధం, అంతేకాకుండా అబద్ధం చెప్పిన వారిని శిక్షించి న్యాయాన్ని నిలబెట్టడం తన బాధ్యతగా చేసుకున్నాడు. అందుకే తమిళ ప్రజలు అయ్యనార్ను తమ రాజుగా, కురుప్పస్వామిని తమ రక్షకుడుగా పూజిస్తూ ఉంటారు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.